ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకైక సర్వైవర్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ 39 సంవత్సరాల వ్యక్తిగా గుర్తించారు. వడవడిగా అడుగులేస్తూ తనకు తానే వచ్చి అంబులెన్స్ ఎక్కాడు మృత్యుంజయుడు. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి. విమానం కూలిన విధానం, కూలగానే భారీ విస్ఫోటనం, కూలిన భారీ బిల్డింగ్, అలుముకున్న దట్టమైన పొగ, ఈ సిచ్యువేషన్ ని చూసి ఎవరు బ్రతికి బట్టగట్టలేరని అందరూ భావించారు. గాయాలతో హాస్పిటల్లో చేరిన వారంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, సిబ్బంది. ఇలాంటి కఠినమైన పరిస్థితిలో విశ్వాస్ చిన్న చిన్న గాయాలతో మాత్రమే బయటపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తున్న విశ్వాస్ ఎకనామీ క్లాస్ లో 11A సీట్లో కూర్చున్నాడు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ లో సీటింగ్ లేఅవుట్ చేసి చూస్తే 11A సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో కాదు. ఎగ్జిట్ విండోకి కాస్త దూరంగా ఉంటుంది. మామూలుగా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ లో ఎకనామీ క్లాస్ లో 2-3-2 సీటింగ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది. ఈ లేఅవుట్ లో ఒక్కో వరుసలో 2 విండో సీట్లు, అంటే ఎడమవైపు A, B, కుడివైపు J, K, మధ్యలో 3 సీట్లు D, E, F ఉంటాయి. ఇప్పుడు విశ్వాస్ కూర్చున్న 11A సీటు ఎడమ వైపు విండో సీటు. 2 సీట్ల గ్రూపులో బయట వైపున ఉంటుంది. ఈ సీటు విమానం ముందు భాగంలో రెక్కలకు కొంత ముందు ఉంటుంది. 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కూడా కాదు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు రెక్కల దగ్గర ఉంటాయి, అంటే 19వ వరుస వద్ద ఉంటాయి. విమానంలో ఓవర్ వింగ్ ఎగ్జిట్లు 19A, 19K సీట్ల వద్ద ఉన్నాయి. ఈ ఎగ్జిట్లు విమానం ఎడమ కుడివైపులో ఉంటాయి. ప్రతి ఎగ్జిట్ వద్ద ఒక విండో ఉంటుంది. 11A సీటు నుంచి 11A సీటు వద్ద ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దూరం సుమారు 8 వరుసలు, అంటే దాదాపు 6-8 మీటర్లు. 11A సీటు విమానం ముందు భాగంలో ఉండడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. విశ్వాస్ ఎమర్జెన్సీ గేట్ ను తెరుచుకొని బయటకు వచ్చాడని కొందరు చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమా అన్నది కొందరి ప్రశ్న. ఎందుకంటే విమానం కూలిన విధానం బయటకు దూకే అవకాశం కూడా లేని విధంగా ఉంది. అందుకే రమేష్ ఎలా తప్పించుకున్నాడు అన్న దానిపైన ఖచ్చితమైన సమాచారం లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు రెక్కల దగ్గర ఉండడం వల్ల విమానం కూలిన తర్వాత రమేష్ వెంటనే క్యాబిన్ లేఅవుట్ గురించి అవగాహన ఉండి త్వరగా బయటపడి ఉండొచ్చు.